విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో చెత్త డంప్ యార్డ్ ను సిపిఐ నేత దోనెపూడి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త డంప్ యార్డ్ వల్ల ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. ఇక్కడ నుంచి చెత్త డంప్ యార్డ్ తరలించే వరకు పోరాటాలు ఆగవు చేస్తామని తెలిపారు. 16న ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం ముట్టడి, తర్వాత డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ఇల్లు ముట్టడిస్తామని, అంచెలంచెలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిలబెట్టుకోవాలి సెంట్రల్ మీద ఇచ్చిన మాటను, నిలబెట్టుకోవాలి సెంట్రల్ మీద ఇచ్చిన మాటను చేయండి. 16వ తారీఖు ఎమ్మెల్యే ముట్టడి కార్యాలయంలో ప్రజలంతా పాల్గొనాలి. 16వ తేదీన సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిలో ప్రజలంతా సింగనగర్ చెత్త డంపింగ్ యార్డుతో సెంట్రల్ ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ, కార్పొరేటర్లు కానీ, అలాగే డిప్యూటీ మేయర్ గారు దోబూచులాడుకుంటున్నారు. దాదాపుగా 2 నెలల నుంచి ఈ వేసవికాలం సందర్భంగా 20 సార్లు అగ్నికి ఆహుతైపోయి దగదగ మంటలతో చెత్త డంపింగ్ యార్డు పొగ మంచులతో కమ్ముకుపోయింది. కానీ ఇది మేము చెప్పే సిపిఐ పార్టీకి చెప్పేది ఏంటంటే, ఇది అంటుకున్నది కాదు. అధికారులు పని తప్పుతుందనే ఉద్దేశంతో సాయంత్రం పూట ఎవరో లేని సమయంలో అంటిస్తున్నారు. దీనికి పాలకులు కూడా ఓతమిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో ఉధృతమైన పోరాటాలు చేశాము. అప్పుడు డిప్యూటీ మేయర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ గారు ఒక మాట ఇచ్చారు, తొందరలో మేము తీసివేస్తాము అని చెప్పేసి. అయితే మేము కూడా సరే కొంత సమయం ఇవ్వాలని ఉద్దేశంతో ఆగాం. కానీ ఇన్నాళ్ళు అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకుపోగా నానాటికి డంపింగ్ యార్డు మరి చెత్తతో పెరిగిపోతుంది. కాబట్టి అందుకనే రేపు 16వ తారీఖు నాడు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి సిపిఐ పార్టీ పిలిపించింది. ఈ పిలుపులో ప్రజలంతా కూడా పాల్గొనాలి. అలాగే డిప్యూటీ మేయర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. కార్పొరేటర్లు ఎవరిని వదలం. ఇందులో ఏదైతే మేము అనుకున్నామో ఈ డంపింగ్ యార్డు తీసేంత వరకు కూడా దశల వారు పోరాటం చేసి సిపిఐగా ఈ డంపింగ్ యార్డు ఇక్కడ నుంచి తరలించేంత వరకు కూడా అరెస్టులకు కానీ ఉద్యమాలకు దేనికి కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎత్తివేయాలి చెత్త డంపింగ్ యార్డు, ఎత్తివేయాలి చెత్త డంపింగ్ యార్డు వెంటనే, ఎత్తివేయాలి చెత్త డంపింగ్ యార్డు వెంటనే. నిలబెట్టుకోవాలి సెంట్రల్ ఎమ్మెల్యే ఇచ్చిన మాటను, నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో సెంట్రల్ ఎమ్మెల్యే ఇచ్చిన మాటను, నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో సెంట్రల్ ఎమ్మెల్యే ఇచ్చిన మాటను, నిలబెట్టుకోవాలి సెంట్రల్ ఎమ్మెల్యే ఇచ్చిన మాటను. మాట తప్పాడు సెంట్రల్ ఎమ్మెల్యే, మాట తప్పాడు సెంట్రల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రత్యక్ష తార్కాణం ఇక జరుగుతున్నటువంటి డంపింగ్, చెత్త డంపింగ్ చేయట్లేదని చెప్తున్నారు. ఎక్కడో అమెరికాలోనో, పనామాలోనో, ఈజిప్ట్లోనో, విదేశాల్లో చూస్తూ ఉంటాం. ఎక్కువ కార్ చిచ్చు అనేటువంటిది ప్రభుత్వం ఉంటుంది రవాణాలంలా. సింగనగర్ ప్రజలకి ఆదివారం వచ్చేటప్పటికి కార్ చిచ్చు దావానలంలాగా పోదు. కారణం ఇదే చెత్త తగలు పెడతారు కార్పొరేషన్ వాళ్ళు. వీళ్ళే ఫైర్ ఇంజన్లను పిలిపిస్తారు, వీళ్ళే అరుపుతారు. మరి మేయర్ ఏం చేస్తున్నట్టు, డిప్యూటీ మేయర్ ఏం చేస్తున్నట్టు? మీ వార్డే కదా. కాబట్టి ప్రజల్ని ఎంతకాలం మీరు మోసం చేస్తారు? మేనిఫెస్టోలో పెట్టిన ఎమ్మెల్యే అనేక మాటలు చెప్పాడు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తారని చెప్పేసి. ఇది 1,00,000 మంది ప్రజల ఆరోగ్య సమస్య. అనారోగ్య నగర్గా ఉన్న సింగనగర్ని ఆరోగ్య నగర్గా మార్చాలని చెప్పి 2 దశాబ్దాలుగా మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. కానీ పాలకపక్షానికి పట్టల్లా.